దేవదేవా, పెళ్లి కాకముందే మాటి మాటికి ఈ ఫోన్స్ ఏంటో, పూట పూటకి ఈ కలవడాలేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏంటిది? ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్లకి మోడల్ అన్నారు, వెస్ట్రన్ ట్రెండ్కి బ్రాండ్ అన్నారు. మరి ఈ అమ్మాయి ఈ డ్రెస్ వేసుకుంది ఏంటి? రే రాకీ, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? క్లారిటీ తీసుకుంటే పోలా? ఈ అమ్మాయి కంచిపట్టు కామాక్షో, ఫ్రెంచ్ కట్టు సోనాక్షో తేల్చుకుంటా. త్వరగా రావి. ఇది అన్యాయం అత్తయ్యా. ఏమన్యాయమే? అల్లుడు గారిని కలవటానికి అత్తగారు రావడం అంత బాగోదేమో. నోరు మూసుకో. వెళ్ళి అక్కడ తగలడు. దేనికత్తయ్యా? అసలే లోకజ్ఞానం తెలియని దాన్ని. అదే ఇప్పుడు ఉపయోగపడింది. వెళ్ళి ఆ పక్క నుంచో. వెళ్ళు. హాయ్. నో ఫార్మాలిటీస్, సిట్ డౌన్. దేవదేవా, అంటే మీ ముందు కూర్చోవడం సభ్యత కాదు. ఏంటి? అదే సంస్కారం కాదు అంటున్నాను. సభ్యత సంస్కారం? ఏదైనా తప్పుగా మాట్లాడానా? అదేం లేదండి. మరి అంత షాక్ అయిపోయారు? ఇంకా అలాంటి పదాలు తెలుగులో వాడుతున్నారా అని డౌట్ వచ్చి. మీరు కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. ఏం తీసుకుంటారు? అదేనండి, తినడానికి ఏం ఆర్డర్ చేయమంటారు? పునుగులు. పునుగులా? శనగ పునుగులు. ఏంటి ఇంత తేడాగా మాట్లాడుతుంది? అలాంటివి ఇక్కడ ఉండవండి, మీకు తెలుసు కదా. ఇంకేదైనా చెప్పండి. కోక్, ఐస్ క్రీమ్. పుల్లైస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగా తినేదాన్ని. ఇలా కాదు కానీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అవును, మీరెప్పుడు ఇలా ట్రెడిషనల్ డ్రెస్లే వేస్తారా? అది అది అంటే మీరు చెప్పండి, మీకు ఈ డ్రెస్లు అంటే ఇష్టమా లేక మోడర్న్ డ్రెస్లు అంటే ఇష్టమా? అది అది నాకు ట్రెడిషనల్ డ్రెస్లు అంటే అంటే నాకు ఏంటండి అక్కడ చూస్తున్నారు? అది నాకు ట్రెడిషనల్ డ్రెస్లు అంటే 1 మినిట్ అండి, ఇప్పుడు వస్తాను. ఇలారా. వాట్ బామ్మ, ఇలా కన్ను కొట్టడం ఏంటి చండాలంగా? లై ముందు బ్యాడ్ అయిపోను. కన్ను కొట్టకపోతే నీ కన్ను అవ్వదనుకున్నాను బాబు, తప్పుగా అనుకోకు. అయినా వానతో పాటు బురద, ఎండతో పాటు చెమట కలిసి వచ్చినట్టు లయతో పాటు నువ్వెందుకు వచ్చావు బామ్మ? నిన్ను రక్షిద్దామని. వాట్? విల్ యూ సేవ్ మీ? యా. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? ఏమనుకోకు బాబు, మీ అత్తగారు నీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలని నిన్ను అబ్జర్వ్ చేయడానికి ఫాలో అవుతూ వచ్చింది. నా క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తుందా? ఎక్కడ ఎక్కడ ఆవిడ? ఇదిగో అక్కడ. టూ మచ్ బామ్మ. 3 మచ్ కూడా. అసలు
నేను నేను లయ క్యారెక్టర్ని టెస్ట్ చేయాలి తెలుసా? ఆవేశపడకు బాబు, ఆయాసం వస్తుంది. అత్త, ఇన్ని టెస్టులు చేశాం కదా, ఇంకా ఈ టెస్ట్ అవసరమా? పిచ్చిదానా, ప్లేట్ నిండా కూరలున్నా చివరికి పెరిగేసుకోకుండా ఉండగలమా? లాజిక్కే. ఇది అంతేనే. ఈ రోజు ఆ టెస్ట్ కూడా అయిపోతే మనం పూర్తిగా సక్సెస్ అయినట్టే. జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. అలాగే అత్త, ష్యూర్. అదిగో వస్తున్నాడు, జాగ్రత్త. హాయ్. హాయ్ అండి. ఎందుకు వెంటనే కలవాలన్నారు? ఏ కలవకూడదా? కూడొచ్చు. ఇలా పదే పదే అదే పనిగా కలవటం బాగోదు అంటారు, అంతేనా? అలాని నేనెందుకంటాను? అంటే నేనెందుకు వింటాను? వింటానని అబద్ధం చెప్పొచ్చుగా. సరే సరే, తినడానికి ఏదైనా ఆర్డర్ చేయొచ్చుగా. ఓ, ఆకలేస్తుందా? ఎలా కనిపెట్టారండి? యూర్ జీనియస్. అందుకే కదండి డాక్టర్నయ్యాను. అందుకే కదా నేను మీకు ఫిక్స్ అయ్యాను. శృతి, ఎలాగైనా అతని ఫోన్ కొట్టేవే, కొట్టే. బరర్ ఫోన్ ఫోన్. అవును, ఫోన్. ఒక్క నిమిషం. హలో సార్, ఆ 7 నెంబర్ బెడ్ పేషెంట్ మాటిమాటికి కక్కుతున్నాడు సార్. మాటికి మెక్కడం మానే, మనం కక్కడం తగ్గుతుంది. సార్, నిన్న అడ్మిట్ అయిన లేడీ పేషెంట్ కడుపు నొప్పి అంటుంది సార్. పక్క మీద పడుకోమను, తగ్గిపోతుంది. అదే చెప్పాను సార్, లాగి ఒకటి కొట్టింది. రే సన్నాసి, నీ పక్కన కాదురా, తన బెడ్ మీద పక్కకు తిరిగి పడుకోమను. ఈడియట్. క్లినిక్ నుండి ఫోను. ఏం కావాలి సార్? శృతి గారు, ఈ రెస్టారెంట్లో ఏం బాగుంటాయండి? తాగడానికి కాఫీ బాగుంటుంది, తినడానికి కట్లెట్ బాగుంటుంది, కట్టడానికి బిల్లు కూడా బాగుంటుంది. అయితే 2 కాఫీ తీసుకురా. ఓకే సార్. ఏం సైకిల్ చేసుకుంటున్నారు వీళ్ళు? అసలేం అర్థం కావడం లేదే. ముందు మీరు తీసుకోండి. ఏమండి, మీరు కాఫీ తీసుకోలేదు అంటే అది ఏంటి? డైటింగా? మీ చేత్తో ఇస్తారని వెయిటింగ్. ష్యూర్. ఏం సైకిల్ చేసుకుంటున్నారు వాళ్ళు? ఏం అర్థం కావడం లేదే. సారీ అండి, సారీ, చూసుకోలేదు. ఎందుకు చూసుకోలేదు? నేను మిమ్మల్ని చూస్తున్నాను. అయితే పర్వాలేదు. అయ్యో, ఏమైందండి? కాఫీ వేడిగా ఉంది, అందుకే. పక్కనే వాష్రూమ్ ఉంది, వెళ్ళండి. అలాగే.
అయినా ఫోన్ డేటా చూస్తే క్యారెక్టర్ తెలుస్తుందా అత్త? పిచ్చిదానా, ఒకడు పదే పదే ఫోన్ ఎత్తలేదు అంటే అప్పులున్నట్టు, ఒకడు ఫోన్కి లాక్ వేసుకున్నాడంటే సీక్రెట్స్ ఉన్నట్టు. లాజిక్కి అత్తో. ఓపెన్ చేయి. ఆ అమ్మమ్మమ్మమ్మ, అమ్మ దుర్మరుగుల్లారా, మీ అనుమానం తగలయ్యా. శృతి గారు ఒక్కసారి ఇలా రారా. అత్త నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బామ్మ, నా గురించి బ్యాడ్ గా థింక్ చేస్తే ఆ గాడ్ ని అవమానించినట్టే. అది మీ అత్తగారు చేదస్తాం బాబు. ఒక్కసారి నా ఫేస్ చూడు బామ్మ. గడ్డం తీసి పంచ కడితే 2020 రాముడిలా ఉంటాను. 100%. అలాంటి నన్ను టెస్ట్ చేస్తుందా? అంతేకాదు బాబు, లయ మోడర్న్ డ్రెస్ అంటే ప్రాణం ఇస్తుంది. అలాంటి దానికి బలవంతంగా ట్రెడిషనల్ డ్రెస్ వేసి మరీ పంపించింది. ఓ షిట్ అనుకున్నా. ఇదే విషయం లయ నాకు ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే వినిపించుకోకుండా నీ దగ్గరకు వచ్చాను. ట్రెడిషనల్ డ్రెస్సులన్నా ఇండియన్ కల్చర్ అన్నా నీకిష్టం లేదని తెలిస్తే తేలితే నువ్వు ఇష్టపడ్డ మోడర్న్ లైని నీకు దూరం చేయాలని ట్రై చేస్తుంది బాబు మీ అత్తయ్య. అమ్మనా అంటే నీ స్టమక్లో ఇన్ని కుట్రలున్నాయా? బామ్మ, అత్త కటౌట్ కన్నాంబలా ఉన్నా కంటెంట్ మాత్రం చాలా కన్నింగ్. అందుకే చెప్తున్నాను బాబు, ఈ ఒక్కసారికి నువ్వు అడ్వాన్స్ అయ్యి లైన్ ఆరా తీకు. వేసుకున్న డ్రెస్ గురించి క్వశ్చన్ చేయకు. మీ అత్తగారిని ఇంప్రెస్ చేయి బాబు. చాలు బామ్మ, ఇది చాలు. ఇక చూసుకో, మన యాక్టింగ్ కి అత్త ఇంప్రెస్ అవ్వాలి, లయ మెస్మరైజ్ అవ్వాలి. నా బంగారం, చెప్పింది ఫాలో అవుతావుగా? ఇంటిచోగా అల్లుకుపోతా. ఎవరిని? నిన్ను కాదు బామ్మ, నీ మనవరాల్ని. వస్తాను బామ్మ. అమ్మయ్యా, ఈరోజు సేఫ్. లయ లేవండి. దేనికండి? రండి చెప్తాను. ఎక్కడికి? ప్లీజ్ రండి. దేవదేవా, అయ్యో, మీరు నా డ్రెస్ గురించి అడిగారు. మీ డ్రెస్ గురించి అడిగేదేముంది? మీ డ్రెస్ సూపర్. దేవదేవా, నిజంగానా అండి? అదిరిపోయింది. మీ డ్రెస్ చాలా ట్రెడిషనల్ గా ఉంది. ఇలాంటి డ్రెస్ మీకు ఇష్టమా? చెవి ముక్కు అన్నీ కోసేసుకుంటాను. దేవదేవా, నువ్వున్నావు. అసలు నాకు నచ్చిన డ్రెస్లో మిమ్మల్ని చూడటం, మీరిలా మన కల్చర్ని ఫాలో అవడం చూస్తుంటే నాకు అదృష్టం పడిసం పట్టినట్టు పట్టిందనిపిస్తుంది. నేను వేసుకునే డ్రెస్నే ఇంత ఇష్టపడుతున్నారంటే నా ఇష్టాలన్నీ ఇష్టపడ్డట్టే. మన ఇద్దరి టేస్ట్లు భలే మ్యాచ్ అయ్యాయి కదా. మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? ఈ ఒక్కరోజే, తర్వాత నీకిష్టం వచ్చినట్టు మన స్టైల్లోనే ఉండు, ఓకే? ఓహో, ఎప్పుడూ ట్రెడిషనల్ గానే ఉండమంటున్నారా? అమ్మయ్యా, ఇంకో 4 మీటింగ్ల వరకు టెన్షన్ లేదు. వెళ్దాం పదండి. అయ్యో, అటు కాదు, ఇటు. బేబత్త డేటా చూసిందో లేదో. ఎవరి కోసమో చూస్తున్నట్టున్నారు? అబ్బే, అది బ్యారర్ కోసం. ఓ, మీరేం మనుషులే, వద్దు వద్దు అంటున్న వినిపించుకోకుండా ఎన్ని టెస్టులు చేస్తున్నారు. మీ అనుమానానికి అల్సర్ రాను, నాశనం అయిపోతారే. ఏదో చెప్తానని కాఫీ షాప్కి రమ్మన్నారు. నిజానికి అలా టెస్ట్ చేసినందుకు నిన్న మీరు చాలా ఫీల్ అవ్వాలి.
కానీ నన్ను అర్థం చేసుకున్నారు. నో 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 ఎందుకు ఫీల్ అవ్వడం? మీరు కరెక్ట్గానే ఉన్నారు. యాజ్ ఏ డాక్టర్గా నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఈ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంటే నా టెస్ట్ నచ్చిందన్నమాట. మీ టెస్టు నచ్చింది, మీ టేస్టు నచ్చింది. నేను నచ్చలేదా? అలా సూటిగా అడిగితే నాకు సిగ్గుగా ఉందండి. అంటే నచ్చానన్నమాట. పిచ్చి పిచ్చిగా నేను పట్టుకునే సిరంజిలా, అందానికి అడ్రస్ అయిన చిరపుంజిలా, నన్ను ఆకట్టుకున్న అపరంజిలా కవిత్వం పొంగుకొస్తుంది. అంత నచ్చారండి. ఓహో, నేను మీకు నచ్చానండి. అంటే మరి బేబత్తా, నువ్వు ఆ డేటా చూసి ఓకే అంటే నేను ఓకే చెప్పేదాన్ని. చెప్పండి. 99% ఓకే. ఆ 1% ఏమైందండి? రేపు చెప్తా. ఈ ఒక్కరోజు ఆగండి ప్లీజ్. అలాగే. వీళ్ళని ఇలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే వీళ్ళే ఈ పెళ్లి చెడగొట్టేలా ఉన్నారు. నారాయణ నారాయణ, మానవలోకం అణువణువు అనుమానంతో నిండిపోయింది స్వామి. వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు నారదా. పాపం అమాయక చక్రవర్తి. అతని భవిష్యత్తు ఏమైపోతుందో అని నాకు బాధగా ఉంది. దానిలో తప్పేముంది స్వామి? కీడెంచి మేలంచమంటారు. మానవలోకంలో అతనితో జీవితాన్ని పంచుకోవాల్సిన అమ్మాయి. అతని గురించి పూర్తిగా తెలుసుకోవడమే మంచిది. లేదంటే సవతిపోరు స్వామి. నారాయణ నారాయణ. శాంతి, ఏంటత్తయ్యా? ఇందాక మనం ఎక్కడికి వెళ్ళాం? కాఫీ కొట్టుకి. ఉషో, ఏమైందత్తయ్యా? మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చూడలేదు, అసలు ఇల్లే దాటలేదు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? మనం కాఫీ కొట్టుకెళ్ళలేదు, అల్లుడు గారిని చూడలేదు, నేను గొళ్ళెం తీయలేదు, మీరు బయటికి రాలేదు. నా బొందే, నువ్వెక్కడ దొరికేవే నాకు? మీరే కదత్తయ్యా 20 ఏళ్ల క్రితం ఆగస్టు 15న నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చారు. నా రూపం మేనకలా, నా గాత్రం జానకిలా ఉందన్నారు. ఆ రోజు బుద్ధి గడిచిని అన్నానే. అయ్యో, అలా కుట్టుకోకండి అత్తయ్యా, అసలే ముసలి బుగ్గలు కందిపోతాయి. చూడు. చూశానత్తయ్యా. చూడు అంటే మొహంలో మొహం పెట్టి కాదే, కాస్త దూరంగా ఉండి చూడు. అలాగే. చూడు, అక్కడి నుంచే. మన ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. నేను చెప్పినట్టే చెప్పాలి. మనం ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. అత్తయ్య చెప్పినట్టే చెప్తాను. నీకు వంటగదే కరెక్టే. వెళ్ళు. అమ్మో, ప్రాణాలు తోడేస్తుంది. దీని కడుపును పుట్టిన దాన్ని కూడా దీనిలాగే మార్చేసింది. అంతో నా కర్మ. ఛీ! ఆనాడు దక్షిణ భారతదేశమున తెలుగు చిత్ర పరిశ్రమనందు ఓ తార జిగేలుమని మెరిసింది. ఆ తార నామధేయము కృష్ణ భగవానుడు. ఆ కృష్ణుడు ద్వితీయ కుమారుడే మహేషుడు. పితామహుడు విద్యలన్నీ పుణికి పుచ్చుకుని రాకుమారుడుగా అరంగేట్రం చేసి నేడు ప్రథమ తారగా అవతరించెను. బామ్మా, భారతం చదువుతున్నావా? మరే, మహేషుడు ఉత్తర భారతదేశమున గొప్ప తారగా వెలుగొందిన నమ్రతాదేవిని వివాహం చేసుకున్నాడు అని చదువుతుంటే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. నమ్మలేకపోతున్నాను బామ్మా. ఎప్పుడు నీ చేతిలో ఏదో సినిమా పత్రిక చూసే నేను ఈ రోజు మహాభారతాన్ని చూసి గర్వపడుతున్నాను. పిచ్చి కూడా ఓ హద్దుండాలి. ఏంటి బామ్మా, ఏమన్నావు? అబ్బే, ఇన్నాళ్ళకి నీ మోకాల్లో ఉన్న చిప్పు పనిచేసింది అంటున్నాను. నేను తెలివైన దాని బామ్మా, నాకు తెలుసు. అవును, ఈ రోజు ఉదయాన్నే జీ న్యూస్ లో చెప్పారులే. గుడ్. నీ వయసుకు తగ్గ పుస్తకం చదువుతున్నావు. క్యారీ ఆన్, నీకిదే కరెక్ట్. అది సరే, ఇంతకీ అబ్బాయి ఏమన్నాడు? చెప్పను. అదేంటే,
చెప్పను, ముందు నా దేవతకు చెప్తాను. అమ్మా మీనాక్షమ్మ, నా మనసుని చదివావు, నా గుణం గ్రహించావు. అందుకే నా ఇష్టాలని, నా అభిరుచులని గౌరవించే భర్తని నాకు అనుగ్రహించావు. ఈ జన్మకిది చాలు తల్లి. భక్తురాలా, భక్తురాలా, తల్లి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఎలా ఎలా తల్లి ఇంతటి వరం? చాలా సేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వు లొడలొడా మాట్లాడేస్తున్నావు. అందుకే ఎంగేజ్ వస్తుంది. క్షమించు తల్లి, క్షమించు. అందుకే నేనే స్వయముగా వచ్చాను. మహద్భాగ్యం తల్లి. ఇదంతా నీ భాగ్యం కాదు బాలా, మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యలక్ష్మి పూజాఫలం. అర్థం కాలేదమ్మా. ఐశ్వర్య, అదే ఐసు అని నా పెద్ద భక్తురాలుంది కదా. బామ్మ? మా బామ్మనా? అంతా ఆవిడ భక్తి, యుక్తి, చతురతతో చరిత్ర సృష్టించింది బాలా. నీకు యోగ్యుడైన భర్తనందించింది. సారీ తల్లి, మా బామ్మకి నీతో ఇంత ఫ్రెండ్షిప్ ఉందని నాకు తెలీదు. మేమిద్దరం జాన్ జిగిరి జాన్ జబ్బా. అంటే దోస్తులు అని చెప్తున్నాను బాలా.